ముందుగా దేవుని నామానికి వందనాలు. మరి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీ అందరితోటి మరి తన వాక్యాన్ని పంచుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను నాకు దయచేసినందుకు దేవునికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ మహాసభలు జరుపుకోవడానికి మరి తరలి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన జీసీ పెద్దలందరికీ, కమిటీ పెద్దలందరికీ, సభ్యులందరికీ మరి నా కృతజ్ఞతలు. ఈ విధంగా మరి వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినారు. మరి వారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి గద్వాలలోని 3 సంఘాలు ఈ విధంగా ముందుకొచ్చి మరి కన్వెన్షన్ జరపాలన్న బాధ్యతని మీ పైన వేసుకొని మరి మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీకు మా అందరి తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. క్వైర్ వారికి ప్రత్యేకంగా నా కంగ్రాచ్యులేషన్స్. చాలా శ్రమ పడ్డారు. చక్కగా మీరు అంటే క్వైర్ అనగానే స్పెషల్ అపియరెన్స్ అని ఉంటుంది కదా, ఆ విధంగా మీరు ప్రతిరోజు కూడా సిద్ధపడి రావడం అనేది కూడా అంటే మీ డెడికేషన్, మీ కమిట్మెంట్, మీ ప్యాషన్ కనిపిస్తుంది. మరి క్వైర్ డైరెక్టర్ గారికి, మరి సహకరించిన మ్యూజిషియన్స్కి అందరికీ కూడా ఐ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా పాటలు నేర్చుకొని మరి ముఖ్యంగా థీమ్ సాంగ్ చక్కగా ఇంకా బట్టి ఇక్కడి వెళ్తారని అనుకుంటున్నాను. మరి నిన్నటి రోజు ఎక్కువ అవకాశం రాలేదు, కానీ ఇక ముందు ఈ 2-3 డేస్ ఇంకా చాలా మటుకు మీ నుంచి మీ పాటలు వింటామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి పాటల ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తాం మనం అందరము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ టైమ్. అండ్ ఈరోజు మన థీమ్ అంటే ఈ కన్వెన్షన్కి థీమ్ మనకు ఉంది నెహెమ్యా గ్రంథంలో, మరలా కట్టుదము రండి, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అని నెహెమ్యా 2:17-18లో ఉంది. మరలా కట్టుదము రండి అనే దాని విషయం. మరలా కట్టుదము అనగానే మనకు తెలుస్తుంది సంథింగ్ విచ్ వాజ్ నాట్ దేర్ ఆర్ మే బి డిస్ట్రాయిడ్. ఏదో ఒకటి నాశనమైంది, కూలిపోయింది, ఏదన్నా అట్లా ఉంటేనే పాడుపడ్డది, బాగలేదు, దాన్ని మరలా కట్టుదము. దానికి మరి దేవుని యందు వాళ్ళు బలం తెచ్చుకొని ఏ విధంగా కట్టినారు అనేది మనము ఈ కన్వెన్షన్లో మరి ఈరోజు తీసుకున్న వాక్య భాగం నుంచి ధ్యానం చేస్తూ మరి నెహెమ్యా గ్రంథం నుంచి మరి మనమేమి నేర్చుకుంటామనే దాని మీద మనము ధ్యానం చేద్దాము. మరి ముఖ్యంగా ఈ థీమ్ అంటే కన్వెన్షన్ అనగానే వేరియస్ కాన్ఫరెన్సెస్లో మనం ఒకవేళ మెథడిస్ట్ కానీ సిఎస్ఐ కాన్ఫరెన్సెస్లో వాళ్ళు జాతర అంటారు. అంటే జాతర అంటారు. తర్వాత ఆ జాతరకి అన్ని ఫీల్డ్స్ నుంచి ఇట్లాగే అన్ని ఫీల్డ్స్ నుంచి వాళ్ళు ఒక చోట మరి సమావేశమై వాళ్ళు పాటలతోనూ మరి వాళ్ళకున్న టాలెంట్స్ తోటి దేవుని ఘనపరుస్తూ మరి వాక్యం ద్వారా వాళ్ళు ఉజ్జీవాన్ని పొందుతుంటారు. సో వాళ్ళు జాతర అంటారు. సిఎస్ఐ కూడా వాళ్ళు జాతర అనే అంటారు అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కెన్ కరెక్ట్ మీ. మెథడిస్ట్ వాళ్ళు కూడా దారూర్ జాతర అని బహుశా మీరు చాలా వినింటారు. సో మీరు చూడండి, ఎక్కడి నుంచి అయినా ఆ దారూర్ జాతరకి వెళ్తారు. మరి అదేవిధంగా క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్లో తీసుకుంటే మేరీ మాత పండగ సెప్టెంబర్ 8 దేశంలోంచి నలుమూలల నుంచి వారు వేలాంగణికి వెళ్ళి వాళ్ళు ఇదే విధంగా కూడుకొని అందరూ మరి ప్రార్థనలు చేస్తారు. మరి మనం ఎంబీ విశిష్టత ఏంటంటే మనము కన్వెన్షన్ అని పేరు పెట్టుకున్నాం. ఈ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ విధంగా అందరం మనం కలుసుకొని మరి ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా మరి ఆ సమ్మేళనంలో మన టాలెంట్స్ని మనము షేర్ చేసుకుంటూ పాటల ద్వారా దేవుని ఘనపరుస్తూ మరి టెస్టిమనీస్ షేర్ చేసుకుంటూ మరి వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా ఎదగడానికి ఈ కన్వెన్షన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా ఫ్యూచర్ కొత్త డెసిషన్స్ ఏమన్నా తీసుకోవాలనుకున్నా కూడా కన్వెన్షన్లోనే జరిగేది. సో ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మనము మన కాన్ఫరెన్స్లో ఈ విధంగా కన్వెన్షన్ చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ 4 రోజులు దేవుడు కన్వెన్షన్కి తను ఏర్పాటు చేసినాడు. ఈ ఏర్పాటు చేసిన ఈ 4 రోజుల్లో
దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై అభిషేకించాలని కూడా ప్రార్థన చేద్దాం. ఈ కన్వెన్షన్స్ ఈ విధంగా జరగడానికి ఎంతోమంది ప్రార్థన చేసినారు. స్త్రీలుగా ముఖ్యంగా ఈ గద్వాలలో ఉన్న సంఘాలు కూడా ప్రత్యాన్ని కేటాయించి ప్రార్థించినారు. అదేవిధంగా శంషాబాద్లో మరి మిగతా సంఘాల్లో కూడా మరి ప్రార్థనలు జరిగినాయి. కాబట్టి ఆ ప్రార్థన ఫలితమే మరి ఈరోజు మనం ఈ విధంగా జరుపుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి వాక్యం ధ్యానంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. మరి ముఖ్యంగా ఈ మహాసభల గురించి, మహాసభలు అంటే కన్వెన్షన్ అంటే ఏ విధంగా జరుగుతుంది, కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశము మనం విన్నాం కదా. సో అంటే అది దాని కల్మినేషన్ అనొచ్చు, లేకపోతే కన్వెన్షన్ యొక్క ఫలాలు అనవచ్చు, లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నెహెమయా 12:30 మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరముగా వినబడెను. మన కన్వెన్షన్లో మనం పొందుతున్న ఆనందం కూడా, మన కాన్ఫరెన్స్ అంతా కూడా మరి ఆ విధంగా ప్రబలాలని మనం ప్రార్థిద్దాం. మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, మరి ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో మేమందరం గడుపుతున్న ఈ సమయం అంతటినీ ప్రభ, నన్ను ప్రభ, మరి వింటున్న బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ కూడా ప్రభ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము. నువ్వు మాతో మాట్లాడి ప్రభ మమ్మల్ని ఆత్మీయంగా ఎదిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో స్థిరపరచు, విశ్వాసంలో బలపరచు. మరి ప్రభ నీ అందు బలము పొంది మరి గొప్ప కార్యాలు చేయగలిగేటట్టు మమ్మల్ని సిద్ధపరచమని నా ప్రియ రక్షకుడవైన యేసుక్రీస్తు పేట నేను బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు తీసుకున్న వాక్య భాగానికి నేను ఒక థీమ్ పెట్టుకున్నాను. అదేంటంటే బర్డెన్ టు రీబిల్డ్, తర్వాత పాత్ వేస్ టు రీబిగినింగ్. నెహెమ్యా గ్రంథంలో నుంచి తీసుకున్నది బర్డెన్ టు రీబిల్డ్. మనం ఆ బుక్ అంతా చదివినప్పుడు మనం గ్రహించేది అదే, నెహెమ్యాకున్న భారం. ఆ భారం ఏంటిదంటే కూలిపోయిన ప్రాకారాన్ని కట్టడం కదా. ఇంకోటి, కట్టడానికి తను ఏం చేసినాడు, కట్టిన తర్వాత తను తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి అనేది. నెహెమ్యాని అంటే చరిత్ర పుస్తకాల్లో, బైబిల్లో నెహెమ్యా ఆఖరి చరిత్ర పుస్తకం. మనకు తెలుసు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తర్, వీళ్ళంతా, దానియేలు, వీళ్ళంతా కూడా చెరలోకి తీసుకొని పోబడిన వాళ్ళు. చెరలోకి తీసుకొని పోయినారు అంటే మనకు అందరికీ బహుశా హిస్టరీ తెలిసి ఉండొచ్చు, బైబిల్లోని చరిత్ర. ఒక రెండు చిన్న మాటల్లో దాని విషయం చెప్తాను. మరి యునైటెడ్ కింగ్డమ్గా ఇజ్రాయేలు ఒక దేశంగా ఉన్నప్పుడు సౌలు మహారాజు, దావీదు మహారాజు, సొలొమోను మహారాజు పరిపాలించినప్పుడు అది యునైటెడ్గా ఉండింది, ఒక దేశంగా ఉండింది. తర్వాత అది రెండుగా విడిపోయింది, ఇజ్రాయేలు, యూదా. మరి ఇజ్రాయేలు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు చెరలోకి పంపబడ్డారు. అది ఎవరు? అషూరియులు మరి దండెత్తి వచ్చి వారిని చెరలోకి తీసుకెళ్ళినారు. అదేవిధంగా మరి యూదా దేశస్తులని కూడా మరి తర్వాత ఈ బబులోన్ రాజు నెబుకద్నెజర్ దండెత్తి వచ్చి వాళ్ళని చెరలోనికి తీసుకొని పోయినాడు. బబులోన్ రాజు చాలా బలవంతుడైన రాజు. మరి బబులోన్ రాజు ఉన్నప్పుడు కొంతకాలం ఈ బబులోన్ రాజు ఉన్నప్పుడు చెరలోకి తీసుకుపోయిన వారికి అంటే ఇజ్రాయేలీలకి ఏమాత్రము ఫ్రీడమ్ లేదు. వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి పూజించుకోలేరు. తర్వాత చాలా కట్టుబాట్లు. మనకు తెలుసు చెరలోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది. ఈ బబులోన్ రాజుని తర్వాత పారసీక దేశపు రాజు దండెత్తి వచ్చి ఆ రాజుని ఓడించినందుకు ఈ చెరలోనికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పర్షియా రాజు కిందికి లేదా పారసీక దేశపు రాజు కిందికి వచ్చినారు. ఈ పారసీక దేశపు రాజులు ఇజ్రాయేలీల పట్ల కొంచెం ఏమంటారు, వెసులుబాటు కలిగించిండ్రు. వాళ్ళ పట్ల మరీ కఠినంగా ప్రవర్తించకుండా వాళ్ళ దేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళేటట్టు,
వాళ్ళ ఇళ్ళని వాళ్ళు కట్టుకోవడానికి, వాళ్ళ దేవుని వాళ్ళని ఆరాధించుకోవడానికి అలాంటి పర్మిషన్ మరి మనము పారసీక దేశపు రాజులు వీరి పట్ల చూసింది మనం చూస్తాం. సైప్రస్ కూడా ఆ విధంగానే మరి వాళ్ళకి చెప్తారు, మీ దేశానికి మీరు తిరిగి వెళ్ళండి అనేసి. సో ఇటువంటి పరిస్థితుల్లో నెహెమ్యా ఈ పారసీక దేశపు రాజు యొక్క రాజు దగ్గర పనిచేస్తూ రాజుకు గిన్నె అందించువాడై ఉన్నాడు. గిన్నె అందించువాడై ఉన్నాడు అంటే గిన్నె అందించే వాళ్ళు చాలా నమ్మకస్తులై ఉండాలి. కొంతమంది చెరలోకి వచ్చిన వాళ్ళు కూడా దేవుడు వాళ్ళని చాలా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. మనకు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మందిని ఆ విధంగా మనము చూస్తాం. అదేవిధంగా మరి ఇక్కడ నెహెమ్యా కూడా రాజుకి మరి తను గిన్నె అందించువాడే ఉన్నాడు. గిన్నె అందించువాడే ఉంటే నమ్మకస్తుడే ఉండాలా అంటే హీఈస్ లైక్ ఎ టేస్ట్ మేకర్. అంటే వాళ్ళు టేస్ట్ చేస్తారు. రాజు తినక ముందు ప్రతిదీ వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాతనే రాజు తినాలి. అంటే ఒకవేళ ఎలాంటి విష ప్రయోగం అట్లాంటిది ఏమన్నా వాళ్ళకైతుంది కానీ రాజు క్షేమంగా ఉంటుంది. సో అటువంటి నమ్మకత్వాన్ని మరి నెహెమ్యా సంపాదించుకున్నాడు. ఈ నెహెమ్యా దగ్గరికి హనన్యా తర్వాత కొంతమంది యూదులు, ముఖ్యంగా మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అంటే నెహెమ్యాకి రీబిల్డింగ్ ఎందుకు మరి యెరూషలేం ప్రాకారాన్ని కట్టాలన్న భారం కలిగింది. మరి కట్టడానికి తను ఏ విధంగా సిద్ధపడ్డాడు అనేది చూద్దాము. మరి అది మనకు ఏ విధంగా మన సంఘానికి హెల్ప్ఫుల్ అవుతుందో కూడా మరి వాక్యంలో మనము చూసుకుందాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఈయన గిన్నె అందించి వాడే ఉన్నాడో తన దగ్గరికి హననీయాను, తన సహోదరులు హననీయాను ఒకడు మరి యూదులలో కొందరు వచ్చిన తర్వాత ఆయన యెరూషలేము యొక్క పరిస్థితిని అడుగుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, చెరపట్టబడిన వాళ్ళు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని నెహెమ్యా చెప్తాడు. అంటే ప్రాకారం తను ఇక్కడ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. రాజనగరంలో రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తి అంటే మంచి కంఫర్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే తన జనులు అక్కడ బాధపడుతున్నారు, తర్వాత యెరూషలేము ప్రాకారము కూల్చబడింది, దాని ద్వారాలు కాల్చబడ్డాయి, టెంపుల్ డిస్ట్రాయ్ అయింది అని అన్నప్పుడు తను కూర్చుండి చాలా ఏడ్చి బాధపడి తర్వాత దేవునికి మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకోవడమే కాకుండా తన ఉద్దేశాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటంటే తన భారం ఏంటంటే అది కూలిపోయిన గోడలని తిరిగి కట్టడం, కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి తను ఆ రిస్క్ తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా మనం ఒకటి మర్చిపోవద్దు, చెరలోకి వెళ్ళిన వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండదు కదా. ఒకవేళ కొంత ఫ్రీడమ్ ఉన్నా కూడా పూర్తి ఫ్రీడమ్ ఉండదు. ఒకవేళ మన దగ్గర రెఫ్యూజీస్ ఉన్నా కూడా రెఫ్యూజీస్ కూడా మనకు తెలుసు వాళ్ళకు రెఫ్యూజీస్ కూడా అలాంటి ఫ్రీడమ్ ఉండదని మనకు తెలుసు. అటువంటిది చెరలోకి అంటే ఒక దేశము ఇంకొక దేశం మీద దండెత్తి అక్కడున్న ప్రజలని బానిసలుగా తీసుకెళ్ళినప్పుడు బానిసలకు ఎలాంటి వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక రికగ్నిషన్ ఉండదు, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు. మరి అక్కడ ఉన్న రాజుల మీదనో ప్రజల మీద ఆధారపడి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈయన ఏం ఆలోచిస్తున్నాడంటే ఒక శత్రు దేశంలో ఉంటూ శత్రు రాజుల మధ్య ఉంటూ మరి శత్రువులు కూల్చిన ప్రాకారాన్ని తిను కట్టాలని అనుకోవడం అది సాధ్యమేనా? కానీ నెహెమ్యా అది సాధ్యం చేసి చూపించినాడు. ఏ విధంగా చేసినాడంటే దానికోసం ప్రార్థన చేసినాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. కొన్ని దినాలని దీంట్లో ఉంది. కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే దాదాపు ఆయన 4 నెలలు ప్రార్థన చేసి ఉంటాడు దీని విషయం అని. ఎందుకంటే రాజుకి మరి తన మీద దయ రావడము,
మరి ప్రాకారం కట్టడం అంటే, కూలిపోయిన ప్రాకారం కట్టడం అంటే అది చిన్న విషయం కాదు కదా. అది కూడా శత్రు దేశంలో తాను ఒక బానిసగా, అంటే ఒకవేళ ఆయన రాజు దగ్గర గిన్నె అందించి వాడైనప్పటికీ తనకు అంత ఫ్రీడమ్ లేదు కదా, అంత అధికారం లేని వ్యక్తి ఎలా కట్టగలడు? కానీ ఆయన విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించాడు. అందుకే రీబిల్డింగ్ ద వాల్ దాని విషయంలో తన ప్రిపరేషన్ ఏంటిదంటే, హీ రిమెంబర్డ్, దెన్ హీ రిపెంటెడ్, దెన్ హీ రిక్వెస్టెడ్ టు గాడ్. ఫస్ట్ హీ రిమెంబర్డ్ వాట్ హీ అండ్ హిస్ ఫోర్ఫాదర్స్ డిడ్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి విరుద్ధంగా తాను, తన తల్లిదండ్రులు, తన పితరులు, తన దేశపు వాళ్ళు, తన ప్రజలు చేసిన పాపాలన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకున్నాడు. నిన్న మనము వాక్యంలో విన్నప్పుడు మనము పడిపోయిన వాళ్ళమని గ్రహించాలి అనేది మనము నిన్న విన్నాం కదా. పడిపోయినామని ఆ స్థానంలో, అంటే ఆ స్థానంలో మనం లేము, అక్కడి నుంచి పడిపోయిన వాళ్ళమని ముందు మనం గ్రహించాలి అనేది. రిమెంబరింగ్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక దేవునితో మనము రికన్సిలియేషన్, సమాధాన పడాలంటే ముందు మనం చేసిన తప్పులు రికలెక్ట్ చేసుకొని వాటిని దెన్ వీ హ్యావ్ టు రిపెంట్ ఫర్ దట్. మీరు 1వ అధ్యాయం చూసినప్పుడు కొన్ని వచనాలు, ఆయన నా దేశ జనులు, నా ప్రజలు నీకు విరుద్ధంగా మేము పాపము చేసినామని తను ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన తప్పులు మనం తెలుసుకుంటామో, ముందు తెలుసుకొని ఒప్పుకోవడం, ఈ రెండు కూడా చాలా క్లిష్టమైనవి మనుషులకి. అంటే తెలిసినా కూడా వాటిని చెయ్యలేదు అన్నట్టు బిహేవ్ చేయొచ్చు. అంటే దేవుని ముందు ఒప్పుకోవడానికి సిద్ధపడతామేమో కానీ మనుషుల ముందు ఒప్పుకోవడానికి సిద్ధపడం, ఎందుకంటే ఈగో వస్తుంది కదా. కానీ ఒప్పుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అనేది ఎవరితో రికన్సిలియేషన్ కావాలన్నా కూడా మనం చేసిన పొరపాట్లు ముందుగా మనము రికలెక్ట్ చేసుకొని వాటిని గుర్తుపెట్టుకొని వాటిని మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో అప్పుడు మనకి క్షమాపణకి అవకాశం కదా. ఎప్పుడైతే సారీ చెప్తామో, ఒప్పుకొని సారీ చెప్పినప్పుడు అవతల నుంచి మనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదే ఇక్కడ నెహెమ్యాకి కూడా జరిగింది. హీ రిమెంబర్డ్, దెన్ హీ రిపెంటెడ్. పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, క్షమించమని దేవుణ్ణి వేడుకున్నాడు. కనుకనే దేవుడు తనకి ఆన్సర్ ఇచ్చాడు. ఏం ఆన్సర్ ఇచ్చాడు? మనకు 2వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, అంటే ఎప్పుడైతే తను విచారంగా ఉంటాడో రాజు అడుగుతాడు. రాణి పక్కన కూర్చున్నప్పుడు రాజు అడుగుతాడు, నీవెందుకు అంత విచారంగా ఉన్నావు అని. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తనకున్న పరిస్థితిని. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రాణి తన పక్కన కూర్చున్నప్పుడు, సరే నువ్వు వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఆ టైము తెలుసుకొని అతను పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇవ్వడం అంటే ఓకే నువ్వు వెళ్ళి కట్టుకో అని చెప్పలేదు. దానికి కావలసిన సామాగ్రిని కూడా దేవుడు ఏ విధంగా ఒక శత్రు రాజు చేత మరి నెహెమ్యాకి, తన ప్రజలకి ఇప్పించినాడో మనం చూస్తాం. అక్కడ ఏమంటాడు, ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు 2వ అధ్యాయం 7 నుంచి, ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశము నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును, మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చున్నట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుని ఇయ్యుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచిన నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రోజులను పంపించాను. ఎంత అసాధ్యమైన పనిని దేవుడు ఏ విధంగా సాధ్యపరిచిండు అనేది మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా నిన్న కూడా మనం వాక్యం విన్నప్పుడు ఆ కనాను స్త్రీ వచ్చి యేసుప్రభుని అడుగుతుంటే గాడ్ వాజ్ సైలెంట్, హీ వాజ్ నాట్ రెస్పాండింగ్. ఆయన మౌనంగా ఉన్నాడు, రెస్పాండ్ చేయలేదు. కానీ ఆ మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆమె
కంటిన్యూస్గా అంటే విశ్వాసం ఉంచింది, అయినా చేస్తాడు అనే విశ్వాసం కదా. చాలా మటుకు మనకు వచ్చిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్న సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడు మనం ఏమంటామంటే వేర్ ఈజ్ గాడ్ అనే క్వశ్చన్ వస్తుంది చాలామందికి. దేవుడు ఎక్కడున్నాడు? వై గాడ్ ఈజ్ సైలెంట్ కదా, ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. మరి దేవుడు కామ్గా ఉంటాడా? దేవుడు వినడా? దేవుడు చూడడా? కానీ దేవుడు మన మూలుగును మాత్రమే వినడం కాకుండా నిర్గమకాండంలో మరి వాళ్ళు బానిసత్వంలో ఉండి మూలిగినప్పుడు విని మోషేని ఏ విధంగా పంపించాడో మరి తను మన మూలుగులను కూడా తను వింటాడని మనకు వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మనం ఒకవేళ ఆదికాండంకి వెళ్తే కయీను హేబేల్ని చంపినప్పుడు ఎక్కడ నీ సహోదరుడు అన్నప్పుడు కయీన్ అంటాడు, నా తమ్ముడికి నేను కావలి వాడినా అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, దేవుడు ఏమంటాడంటే, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే మనుషుల మూలుగులు మాత్రమే దేవుడు వింటాడని కాదు, నేల మీద చిందింపబడిన రక్తము యొక్క స్వరాన్ని కూడా దేవుడు వింటాడు అనడానికి ఇది ఒక మనకు మంచి ఎగ్జాంపుల్. కాకపోతే గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఓన్ టైం అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ హిమ్. ఆయన మీద మనము ఆధారపడి ఆయన మీద అంటే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మనము తప్పుడు ఆలోచనలు తప్పుడు త్రోవలకు పోకుండా సౌలు అదే చేసినాడు కదా. సమూయేలు చేయవలసిన పనిని తను చేయనీయకుండా అంటే లేట్ అయిపోతుంది అని చెప్పి సౌలు తను చేస్తాడు అది కదా, సాక్రిఫైస్ తను చేస్తాడు. కాబట్టి ఆయన దేవుడి మాట విననందుకు మనకు తెలుసు సౌలుని మరి దేవుడు అధికారం నుంచి ఏ విధంగా తొలగించినాడు అనేది. కాబట్టి లేట్ అవుతుంది, మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, టెన్షన్ వస్తుంది, అపనమ్మకం పెరుగుతుంది. కానీ మనకి ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, లేట్ అయినా యు వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడి ఉండండి, వెయిట్ చేయండి. ఆయన చేసే కార్యాలు, ఆయన సైలెంట్లో ఉన్న తర్వాత చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి దీవెనలు మనకు అని చెప్పి నిన్న రాత్రి అయ్యగారు చెప్పినాడు. అదే మాట ఇక్కడ మనం చూస్తున్నాము. మరి 4 నెలలు ఒకవేళ ప్రార్థన చేసి ఉండొచ్చు, అంతే స్కాలర్స్ చెప్తారు. మరి 4 months ఆయన వెయిట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చిన సమాధానం ఎటువంటిదండి? రాజు స్వయంగా తాకీదులు ఇచ్చి తనకు కావలసిన ముడి సరుకు కావచ్చు, కలప కావచ్చు, ఏది కావాలన్నా ఆయన తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఆయనని తన దేశానికి పంపడానికి మరి తనకు కావలసిన సెక్యూరిటీని ఇచ్చి కదా, సేనాధిపతులు అంటే పెద్దవాళ్ళు కదా, సైనికుడు కాదు, సేనాధిపతులను ఇచ్చి గుర్రపు రౌతులను ఇచ్చి ఆయనని తన దేశానికి చేర్చినాడు. ఇది ఒక శత్రు దేశంలో చెరలోకి వెళ్ళిన వ్యక్తికి దేవుడు చేసిన ఆయన ప్రార్థనకి, ఆయన రిపెంటెన్స్కి, ఆయన ఒక్కడే మరి తన జనుల పక్షాన అందరి విషయంలో తను ప్రార్థన చేస్తూ తర్వాత తను మొరపెట్టుకున్నాడు. అంతేకాకుండా తను ఇంకొక మాట కూడా అంటాడు, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు. అంటే నెహెమ్యాలాగా ప్రార్థిస్తున్న వాళ్ళు ఎంతోమంది మరి ఆ రాజ్యంలో ఉన్నారు. ఎవరైతే చెరపట్టబడిన వాళ్ళు ఉన్నారో, మరి శత్రువుల చేతికి అప్పగింపబడిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ చేతి కింద వాళ్ళు నలిగిపోతున్నారో, వాళ్ళందరూ కూడా చేసిన కన్నీటి ప్రార్థన మరి ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరి గొప్ప కార్యము వారి పట్ల జరిగించిండు. సో రీబిల్డింగ్కి, ఎనీ రీబిల్డింగ్ అంటే ఏదైతే పాడైన పోయింది తిరిగి మనము కట్టాలి అంటే వాట్ వీ హ్యావ్ డన్, అది పాడైపోవడానికి మనం ఎంతవరకు బాధ్యులము అనేది మనము జ్ఞాపకం చేసుకొని వాటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి సరిదిద్దుకొని క్షమాపణ పొందితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ నెహెమ్యా చేసింది కూడా అదే. హీ రిమెంబర్డ్ వాట్ హీ అండ్ హిస్ forefathers did and he repented for what they have done
అండ్ దెన్ హీ పుట్ ఎ రిక్వెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అవన్నీ చేసిన తర్వాత దేవుని ముందు తన విజ్ఞాపన ఉంచినప్పుడు మరి దేవుడు మరి ఆయన విజ్ఞాపనను ఆలకించి గొప్ప కార్యం చేయడానికి మరి తనకు అవకాశం ఇచ్చిండు. ఈ రీబిల్డింగ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే తన దేశానికి వెళ్ళినాడో తను ప్రహరీ గోడను చూసినప్పుడు చాలా దుఃఖపడ్డాడు. ఇప్పుడు మొబిలైజింగ్ పీపుల్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వ్యక్తిగా ఉన్నాడు, రాజు కింద ఉన్నాడు. నౌ హీఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ లీడర్. ఒక లీడర్గా తను వాళ్ళని నడిపించాలి. అది కూడా తన సొంత జ్ఞానంతో కాదు, ఆయన ప్రతిసారి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నడిపింపు ప్రకారము నడుచుకున్నాడు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆయనకి సహకరించినట్టు మనము చూడగలం. ఆయన వెళ్ళి మరి అక్కడున్న వారందరికీ తను మొబిలైజ్ చేసినప్పుడు ఆ ప్రాకారం కట్టడానికి అక్కడున్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఆ గోడను కట్టడానికి సిద్ధపడ్డారు. ఆ ప్రాకారము ఎంత పెద్దదంటే దాదాపు 2.5 మైళ్ళు, దాదాపు 2.5 మైళ్ళ ప్రాకారము. తర్వాత దాని థిక్నెస్ 8 ఫీట్ థిక్నెస్ అంటాం. 8 ఫీట్ అంటే 8 అడుగుల వెడల్పు. తర్వాత హైట్ ఎంత అంటే దాదాపు 12 అడుగుల ఎత్తు. సో 12 మీటర్ల ఎత్తు అంటే దాదాపు 39 అడుగులు అన్నమాట. సో అటువంటి గోడని కట్టడానికి మరి నెహెమ్యా అందరినీ కూడా తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాడు, వారందరినీ కూడా తను ప్రోత్సహించినాడు. అయితే ఇప్పుడు ఆ గోడ ఇక్కడి నుంచి ఇక్కడ ఉందనుకుందాం. ఆ గోడకు ఎదురుగా ఈ ప్రాంతంలో డ్యామేజ్ అయిన దాని గోడకు ఎదురుగా నేనుంటే మా ఫ్యామిలీ వచ్చి కడతామని ముందుకు రావడం, కట్టడం, ఆ విధంగా ఆ గోడ కట్టబడింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ గోడ కట్టే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. దాదాపు 43 గ్రూపులు మరి ఆ గోడను కట్టినారని మరి వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 52 రోజుల్లో ఆ గోడను కట్టినారు. అంటే 52 రోజుల్లో అంత పొడుగు ప్రాకారం, తర్వాత అంత థిక్నెస్ ఉన్న గోడ, తర్వాత అంత ఎత్తున్న గోడని 52 రోజుల్లో కట్టడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు కట్టేటప్పుడు వాళ్ళకి ఎన్నో అవాంతరాలు కూడా వచ్చినాయి. అంటే వాళ్ళని చంపుతామన్న బెదిరింపులు కూడా వస్తే ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో బరువులు మోసినారు, ఒక చేత్తో కట్టినారు. సో ఒక్క చేత్తోనే వాళ్ళు అంత పెద్ద గోడను 52 రోజుల్లో కట్టగలిగినారు. ఇది దేవుడి కృప కాకుంటే, దేవుడు ఆశీర్వదించకపోతే అంత కష్టతరమైన పని అంటే ఆ విధంగా కట్టబడదు. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో మనం ఏం చూస్తామంటే ఆయన విశ్వాస జీవితము, దేవుని పైన ఆధారపడి నడవడము, నమ్మకంతో ముందుకు కొనసాగడము, మరి అందరితో కలిసి తను ఆ గోడని కట్టడానికి ముందుకు రావడము, ఆ విధంగా ఆ గొప్ప ప్రాకారము కట్టబడింది. కాబట్టి అంటే ఏదన్నా కావచ్చు, ఒక సంఘ నిర్మాణంలో కావచ్చు, లేకపోతే కూలిపోయింది కట్టాలన్నా కూడా అందరి సహకారం ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా సంఘ నిర్మాణంలో ఏ ఒక్కరి వల్లనో కాదది, అందరూ కలిస్తేనే ఆ సంఘము నిర్మించబడుతుంది కదా. అయితే దీంట్లో ఒక ముఖ్య విషయం, స్త్రీల విషయంలో నెహెమ్యా గ్రంథంలో, అంటే స్త్రీల సమాజంలో మరి స్త్రీలకు సంబంధించి మనకి ఏముంటుంది అనుకుంటే, ఈ నెహెమ్యా గ్రంథంలో ఒక చోట నెహెమ్యా లిస్ట్ అంతా ఇస్తాడు, ఎవరెవరు కట్టినారు, ఏ ఫ్యామిలీస్ కట్టినారు అని చెప్తూ దాంట్లో ఒక లిస్టులో షల్లూము అనే వ్యక్తి ఆ యెరూషలేం పట్టణానికి సగపు అధికారి, ఆయన కూతుర్లు ఈ గోడని కట్టినారని రాయబడి ఉంది. అంటే వాళ్ళకు ఆ ప్రాముఖ్యత నెహెమ్యా ఇచ్చినాడంటే అంత క్లిష్టమైన పనిని చేయడానికి ఆ కూతుర్లు, ఆ స్త్రీలు కూడా ముందుకు రావడం. అందుకే అన్న కదా, సంఘ నిర్మాణంలో ఏ ఒక్క గ్రూపో కాదు, వృద్ధులు ఉండొచ్చు, తర్వాత యవనస్తులు ఉండొచ్చు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా సంఘ నిర్మాణంలో పాలి భాగస్తులే. కాబట్టి ఇక్కడ స్త్రీలు ఏ విధంగా ఆ సంఘ నిర్మాణంలో పాటుపడ్డారో మనం చూసినాం. ఈ గోడ కట్టిన తర్వాత మరి దాని గురించి ప్రార్థన చేసి పవిత్రపరిచి చేసినారు. అప్పుడు ఈ మహాధ్వని, నేను ఇందాక ఫస్ట్ చదివిన వాక్యం ఉంది కదా,
వాళ్ళు చేసిన సంతోషము, ఆ మహాధ్వని అక్కడ చుట్టుపక్కలంతా కూడా బహుదూరంగా వినబడింది అని చెప్పేసి. సో ఆ గొప్ప సంతోషము అది అయిపోయిన తర్వాత గోడ కట్టడమే కాకుండా ఆయన కొన్ని రిఫార్మ్స్ కూడా చేసుకొచ్చినాడు. ఎందుకు వాళ్ళు చెరలోకి వెళ్ళినారు? వాళ్ళు పాపం చేసినారు కాబట్టి చెరలోకి వెళ్ళినారు. ఆ పాపం ఏంటిదంటే విగ్రహారాధన కావచ్చు, మరి వాళ్ళు అన్యాయంగా జీవించి ఉండొచ్చు. మనకు తెలుసు కదా, నీతి న్యాయాలు ఎప్పుడైతే లేవో దేవుడు వాళ్ళని చెరలోకి పంపిస్తాడు. దేవుడు ఎక్కువగా ఫోకస్ చేసేది మరి జస్టిస్ అండ్ పీస్. మరి ఎప్పుడైతే అవి అక్కడ జరగలేదో మరి వాళ్ళని చెరలోకి పంపించిండు. ఆ తర్వాత ఆయన రిఫార్మ్స్ కూడా, అందుకే అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు తిరిగి దేవుని వైపు చూసేటట్టు ప్రతిరోజు వాళ్ళకి గ్రంథము మరి ధర్మశాస్త్రం వాళ్ళకి చదివి వినిపిస్తూ వాళ్ళకి అర్థం చేసినప్పుడు ప్రజలు గట్టిగా ఏడ్చినారంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడడము, మరి వాళ్ళు ఆ విధంగా ఏడవడము, రిపెంట్ అవ్వడము, తర్వాత వాళ్ళు తమను తాము కరెక్ట్ చేసుకోవడము, ప్రతిష్ఠించుకోవడం, ఇవంతా కూడా మరి రీబిగినింగ్ ద పాత్వేస్ అనేసి, లేదా పాత్వేస్ టు రీబిగినింగ్, కొత్త దృక్పథంతో మరి వాళ్ళని మళ్ళీ మార్పు తీసుకొచ్చేటట్టు చేసినాడు. ఇవన్నీ ఒకవేళ నెహెమ్యా గ్రంథంలో స్త్రీలు కూడా ఏ విధంగా తమ పాత్రను పోషించినారో మనం చూసినాం. మరి మన ఎంపీ సంఘానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే రిఫర్మేషన్ అప్పుడు మరి స్త్రీలు కూడా దాంట్లో పాలు పంచుకున్నారు. సంఘ సంస్కరణ జరిగినప్పుడు ఎంతోమంది స్త్రీలు హతసాక్షులైనారు. దాంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉన్నారు, మరి పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంతోమంది స్త్రీలు మరి హతసాక్షులైనారు. ఎందుకంటే తిరిగి బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా, అంటే చిన్నపిల్లల బ్యాప్టిజం తప్పు, పెద్దవాళ్ళకు మాత్రమే బ్యాప్టిజం ఇవ్వాలి అనే దాని మీద నిల్చున్నందుకు మరి వాళ్ళని చంపినట్టు మనం చూస్తాము. అట్లా ఆ విధంగా ఎంతోమంది హతసాక్షులైనారు. ముఖ్యంగా ఫస్ట్ 5 మంది వాళ్ళ పేర్లు చదువుతాను చూడండి. కోన్రాడ్ గ్రేబర్, ఇది మీరు చాలా వినింటారు. కోన్రాడ్ గ్రేబర్, ఫెలిక్స్ మాన్స్, జార్జ్ బ్లోరక్, మైకల్ సెట్లర్ అండ్ మార్గరెట్ హట్టింగర్. ఆమె ఒక స్త్రీ. ఈ 5 మందిలో ఒక స్త్రీ, ఆమె కూడా మరి జైల్లో వేయబడింది. ఎప్పుడైతే తను మరి ఇన్ఫాంట్ బ్యాప్టిజం, చిన్నపిల్లలకి ఇచ్చే బ్యాప్టిజం మంచిది అని అన్నప్పుడు ఆమె ఒప్పుకోనప్పుడు ఆమెను మరి నీళ్ళలో ముంచి చంపినారు. ఆ విధంగా మరి రిఫర్మేషన్ అప్పుడు చాలామంది స్త్రీలు హతసాక్షులైనారు. మరి మార్టియస్ మిర్రర్ బుక్ అని ఉంటుంది, దాంట్లో మీరు చూస్తే వాళ్ళ హిస్టరీ అంతా రాయబడి ఉంది. తర్వాత మళ్ళీ ఎండి సంఘం మన దేశానికి వచ్చినప్పుడు రష్యా నుంచి వచ్చినారు, యుక్రెయిన్ నుంచి వచ్చినారు. ఎంతోమంది స్త్రీలు వాళ్ళతోటి మరి మిషనరీస్తో వచ్చినారు, సింగిల్ మిషనరీస్ వచ్చినారు. వాళ్ళందరూ కూడా మరి విద్య, వైద్యము, ఎవాంజలిజంలో పాటుపడ్డారు. అవి మనకు తెలుసు. తర్వాత ఫస్ట్ సింగిల్ మిషనరీ ఆనా సుడర్మన్ అని, తను మరి ఎవాంజలిజం, మనం ఎంబీ కాన్ఫరెన్స్ ఎవాంజలిజంకి తర్వాత మిషన్కి ఎక్కువగా మనము ప్రాముఖ్యత ఇస్తాం. మరి ఎంత కష్టతరమైన పరిస్థితి ఉన్నా, క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడికి రావడము, మరి వాళ్ళని బట్టి మరి ఇప్పుడు ఈ సంఘాలుగా మనం ఈ విధంగా కూడుకొని సెలబ్రేట్ చేస్తున్నామంటే వాళ్ళు చేసిన పరిచర్యని మనము మర్చిపోవద్దు. ఆగిపోయినవన్నీ కూడా మరి ముందు కొనసాగించే బాధ్యత మన మీద కూడా ఉంది. అది మనము మర్చిపోవద్దు. ఏ విధంగా కొనసాగాలన్నది మరి దేవుని నడిపింపు కోరుకుంటూ మరి ముందుకెళ్దాం మనం ఆ విషయంలో. మరి ఇంకొక స్త్రీ గురించి చెప్తాను. జాన్సన్, వనపర్తిలో జాన్సన్ అనే దొర, ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య తిరిగి తను వెళ్ళిపోతుంది. వనపర్తిలో వాళ్ళు మిషనరీగా చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తిరిగి వస్తుంది. వచ్చి యూగస్టోన్లో తను టీచింగ్లో మరి సహాయం చేసింది. అప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ ఉండి మిషనరీస్ అందరూ వెళ్ళిపోవాలన్నా కూడా ఆమె ఇక్కడే ఉంటానని తీర్మానించుకొని తన సేవను కొనసాగించింది. కాబట్టి స్త్రీలుగా మిషనరీస్ వాళ్ళు చేసిన పాత్ర వాళ్ళు చేసినారు. మరి మిషనరీస్తో కలిసి మన స్త్రీలు కూడా మరి ఊర్లలో తిరిగి మరి సేవ చేసిన సంగతి మనకు హిస్టరీ పుస్తకాల్లో మనకు రాయబడ్డాయి. మీరు చదివితే మీకు వాళ్ళ గురించి ఎంతోమంది ఎన్ని రకాలుగా సేవ చేసినారో మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఎంతోమంది స్త్రీలు కూడా ఆ విధంగా తమకు తోచినంత విధంగా మరి పరిచర్లో పాల్గొంటున్నందుకే
మరి మన సంఘాలు ఈ విధంగా ఏ సంఘానికి వెళ్ళినా సండే రోజు ఆరాధనలో స్త్రీలే ఉంటారు, కానీ పురుషుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది కదా. స్త్రీలు యు ఆర్ ఎ పొటెన్షియల్ బిలీవర్. You can change the situation. You are a potential change maker. మనలో ఆ శక్తి ఉంది, ఆ ప్రతిభ ఉంది. మార్పు తీసుకొచ్చే విషయంలో, మంచి మార్పు తీసుకొచ్చే విషయంలో, మరి సంఘ నిర్మాణంలో మన కాంట్రిబ్యూషన్ చేస్తూ ఇంకా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ మరి మనకు అప్పగించిన ఈ సంఘాన్ని మన భావితరాలకు కూడా మనం పాస్ చేసేటి వాళ్ళంగా మనం ఉండేటట్టు మరి తీర్మానించుకొని మరి దేవుడి పట్ల విశ్వాసం ఉంచి ఆయన మీద నమ్మిక ఉంచి వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన నడిపింపును కోరుకుంటూ మరి ముందు కొనసాగాలని మరి ఈ వాక్యం ద్వారా మనమందరము హెచ్చరింపబడుతున్నాం. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మరి మన సంఘంలో బహుగా ఫలించాలని, మన సంఘం ఇంకా విశాలపరచాలని, మరి సరిహద్దులు ఇంకా విశాలపరచబడాలని, మరి ఆగిపోయిన మినిస్ట్రీస్ అన్నీ కూడా తిరిగి పునరుద్ధీకరించుకునే విషయంలో మన వంతు పాత్ర మనం పోషించడానికి సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ సమయం ఇచ్చిన పెద్దలకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.